ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కార్యకర్తలు పోరాటం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ను గద్దెదించేందుకు బీజేపీ పనిచేయాలని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ మరో మజ్లిస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. సెంట్రల్ హైదరాబాద్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో ఉండే కార్పొరేటర్లకు హక్కులు ఇవ్వడం లేదని అన్నారు. కార్పొరేటర్ల పట్ల ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇక కార్పొరేటర్లకు హక్కులు ఇవ్వకపోతే జీహెచ్ఎంసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోషిస్తున్నారని పోలీస్ కమిషనర్ దగ్గర మా నిరసన వ్యక్తం చేసుకోవాలనుకుంటే, మా బాధను వ్యక్తం చేసుకోవాలనుకుంటే ఏ రకంగా మన పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మనం హైదరాబాద్ లో ధర్నా ఉందంటే ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తాం. ఆయన ఈ రోజు మన నియంతృత్వం గురించి మనం చెప్తాం, పరిపాలన గురించి మనం చెప్తాం, నీతి వాక్యాలు వల్లిస్తాం. పాపం నిన్న చూసాం. ఇంత నియంతృత్వమా? షర్మిల అనేటువంటి ఒక మహిళా ఆడబిడ్డ ఊరేగింపు చేస్తా ఉంటే, మన పాదయాత్ర చేస్తా ఉంటే బస్సులు పెట్రోల్ పోసి తగలబెడతాం. ఇది ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం అని అడుగుతా ఉన్నాం. ఈ తెలంగాణ వాదులు ఎవరైతే, ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమకారులు అయితే ఉన్నారో, వీళ్ళు నోరు తెరవాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో వదిలేశాం. సంజయ్ గారిని తీసుకెళ్లి కరీంనగర్ లో వదిలేస్తాం. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందో తెలంగాణ సమాజం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పోలీస్ కమిషనర్ దగ్గర మా నిరసన వ్యక్తం చేసుకోవాలనుకుంటే, మా బాధను వ్యక్తం చేసుకోవాలనుకుంటే ఏ రకంగా మన పార్టీ కార్యకర్తలను